టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ చాలా ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది ఏంటి అంటే వడా మేకర్. వడా మేకర్ అంటే ఏంటంటే చాలామంది గారెలు చేయడం అంటే వడలు చేయడంలో చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అందుకనే మీకోసమే స్పెషల్గా నాకు వెరైటీగా అనిపించి వెంటనే దీన్ని అన్బాక్స్ చేయాలనుకున్నాను. సో ఈరోజు అన్బాక్స్ చేసి చూద్దాము ఇది అసలు ఎలా వర్క్ అవుతుందా లేదా, వాళ్ళు చెప్పినట్టు అవుతుందా లేదా అనేది టెస్ట్ ట్రయల్ కూడా వేసి చూద్దాము. సో అసలు ముందు ఈ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దాము. నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే జస్ట్ మనం చేతులతో గంటలు గంటలు చేసి ఆ షేప్స్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి, కరెక్ట్గా రావు. సో ఇది యూజ్ చేయడం వల్ల వస్తుందా లేదా అనేది మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ ముందు అన్బాక్స్ చేసి చూద్దాము. సో ఇది వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను అండ్ దీని ప్రైస్ వచ్చి 249 రూపీస్. సో ఇది రీజనబులా కాదా, అసలు దీనికి అంత సీన్ ఉందా లేదా అనేది ఒక్కసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే, వావ్, చూసారా ఒక ఫ్లవర్ పాట్లా ఉంది. ఇది స్మాల్ సైజ్ ఫ్లవర్ పాట్లా ఉంది. సో ఇది పింక్ కలర్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇదంతా ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు, పర్వాలేదు, స్ట్రాంగ్గానే ఉంది, డెలికేట్గా అయితే లేదు. ఇది వచ్చేసి స్టీల్, ఇక్కడ ఒక స్క్రూ టైప్లో ఇచ్చారనమాట. ఇది వచ్చి స్టీల్ మెటీరియల్ యూజ్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. ఇక్కడ మనకి చూసారు కదా, క్లియర్గా కనిపిస్తుందా మీకు? సో ఈ విధంగా ఉంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి స్ప్రింగ్లా ఉంది, స్ప్రింగ్ అనేది ఫిక్స్ చేశారు, అంటే మనం ఇలా ప్రెస్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లోపల చూడండి ముందు ఎలా ఉందా ఏంటా అనేది. ఓకే, సో ఈ విధంగా ఉంది. మనం ఈ స్ప్రింగ్ సిస్టమ్ పెట్టారు కాబట్టి మనం ఇలా ప్రెస్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. జస్ట్ ఈజీ, ఇది పట్టుకోవడమే రావాలి. ఈ 2 ఫింగర్స్ అనేవి ఇక్కడ పెట్టి ఇలా జస్ట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ దీని లోపల మనము బ్యాటర్ వేయాలన్నమాట. అంటే మనం వడ బ్యాటర్ అనేది ఇక్కడ వేయాలి, గారెల ముద్ద ఇక్కడ వేసుకోవాలన్నమాట. మనం బ్యాటర్ వేయగానే ఇక్కడ వస్తుందన్నమాట. ఇలా ప్రెస్ చేయగానే ఈ ప్లేస్లో, అంటే ఇక్కడ నుంచి ఇలా గారె అనేది వచ్చి మనకి అదే బ్యాటర్ అనేది వచ్చి ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ షేప్లో అంటే సైజులో వస్తుందన్నమాట వడ అనేది మనకి హోల్. సో దీన్ని ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాము, అసలు ఎలా వర్క్ చేస్తుందా లేదా, కరెక్ట్ షేప్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసి చూద్దాము. ఓకే, చూసారు కదా, ఈ విధంగా వచ్చాయి వడలు అయితే, క్లియర్గా కనిపిస్తుంది కదా.
అంటే ఫస్ట్ వేయడం రావాలన్నమాట. ఫస్ట్ ప్రాక్టీస్ అయితేనే వచ్చింది. ఒక 3-4 టైమ్స్ బాగా రాలేదు. ఆ తర్వాత మాత్రం ఎలా ఎలా చేయాలి అనేది ఒక్కసారి మళ్ళీ కరెక్ట్గా ఎలా వేయాలి అనేది ఒక్కసారి చేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా వచ్చాయన్నమాట. సో పర్వాలేదు, అస్సలు వడలు చేయడం రాలేని వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రీగా మనం దీంట్లో బ్యాటర్ వేసేస్తే ఈజీగా వచ్చేస్తున్నాయి. బట్ వేయడం ఒక 3-4 టైమ్స్ ఫెయిల్ అవుతారు ఫస్ట్ టైం వేయడం. బట్ ఎలా వేయాలి అదంతా అనంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇది ఉంది కదా ఇక్కడ మనకి బేస్ అనేది బాటమ్, ఇది అనేది మనం జస్ట్ ఇలా అంటే ఇక్కడ నుంచి బ్యాటర్ అనేది వచ్చి కొద్దిసేపు అయిన తర్వాత ఆ బ్యాటర్ ఆయిల్లో ఇలా వేయాలన్నమాట. ఆ బ్యాటర్ అనేది ఇలా జారి దీంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇలా వదలాలన్నమాట. ఇది ఇలా వదలాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఆయిల్లో మనకి దిగినంత వరకు, అంటే ఆయిల్లో డిప్ చేయాలి. ఇది డిప్ చేసి ఇలా వదిలేయన్నమాట. వస్తే కరెక్ట్గా వస్తున్నాయి. బట్ ఫస్ట్ టైం అయితే నేను ఇది డిప్ చేయకుండా పైనుంచి ఇలా వేసేస్తుంటే కరెక్ట్గా రాలేదు షేప్ అనేది. ఇది వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ వచ్చి 249 రూపీస్. సో ఇది పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. సో ఇవి డోనట్స్ చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, అండ్ ఇదైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే అప్పుడే నేను నెక్స్ట్ వీడియో వేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.